అందరికీ నమస్కారములు. నా పేరు శ్రీ విద్య, పశు వైద్యాధికారిని, తయ్యూరు పశు వైద్యశాల, ఎస్ఆర్పురం మండలం, చిత్తూరు జిల్లా. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఏమంటే, ఇప్పుడు ఎండలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ఎండాకాలంలో పశువులకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం అనేది. మెయిన్గా ఇప్పుడు చాలామంది ఆవులకి ఎండలకి ఎక్కువ ఆవులు ఊగుతూ ఉంటాయి, జొల్లు కార్చడం అవన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, మీకు షెడ్ ఉన్న దగ్గర ఆవులకి అటువైపు ఇటువైపున గోతాం సంచులు ఉంటే వాటిని చల్లగా నీళ్ళతో తడిపి గోతాం సంచులు ఆ పక్క ఈ పక్క వేశారంటే ఆవుకి కొంచెం ఎండ నుంచి తగ్గించవచ్చు. ఒకవేళ ఆవులకి నీళ్లు ఎక్కువ పెట్టాలి. దగ్గర ఒక్కొక్క ఆవుకి 60 నుంచి 70 లీటర్ల వరకు ఆవుకి నీళ్ళు తాపించాలి. తర్వాత మీ షెడ్లలో ఆవులకి ఫ్యాన్ పెట్టించవచ్చు. తర్వాత స్ప్రింక్లింగ్ వాటర్ వస్తాయన్నమాట. షెడ్లోనే పైపుల ద్వారా పెట్టించారంటే ఆవులకి అప్పుడప్పుడు స్ప్రింక్లింగ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఒకవేళ అవి లేని వాళ్ళు గోతాం సంచితో తడిపి వేశారంటే ఆవులకి చల్లదనంగా ఉంటుంది. తర్వాత షెడ్లు ఉన్న వాళ్ళు పైన ఆవులకి టెంకాయ చెట్లు అవి కూడా వేశారంటే కొంచెం చల్లదనాన్ని తెరుస్తుంది. తర్వాత పశువులకి గ్రామాల్లో నీటి తొట్టులు ఉంటాయి. ఒకవేళ అందులో నీళ్లు కానీ లేకపోతే మీ పంచాయతీ సెక్రటరీని కాంటాక్ట్ అయ్యి ఆ నీటి తొట్టి